రైతులందరికీ నమస్కారం అండి. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపుగా వరి పంట చిరుపొట్ట, అదేవిధంగా బిర్రుపొట్ట దశకైతే చేరుకుంది. ఈ దశలో అండి ఇప్పుడు చెప్పబోయే ఎరువు అంటే పొటాష్ ఎరువు అనేది ఖచ్చితంగా అందించి తీరాలి. అయితే పొటాష్ ఎరువు వేసుకోపోతే ఏమవుతుంది? దిగుబడులు ఏమైనా తగ్గుతాయా? లేకపోతే పంట నాణ్యత ఏమైనా తగ్గుతుందా? అనే పూర్తి విషయాలైతే తెలుసుకుందాం. ప్రస్తుత రోజుల్లో చాలా ప్రాంతాల్లో కూడా ఈ పొటాష్ ఎరువు అందించకుండానే రైతులు మంచి దిగుబడులు అయితే పొందుతున్నారండి. ఇక పక్కన ఎవరైనా రైతు పొటాష్ ఎరువు వేస్తున్నా, పొటాష్ ఎరువు ఎందుకన్నా దండగా, నేను పొటాష్ ఎరువు వేయకుండానే నా పంట చాలా బాగా పండింది, పొటాష్ ఎరువు అవసరమే లేదు అని కొట్టిపారేస్తుంటారు. ఇది చాలా తప్పండి. మన వరి పంటకైనా ఇంకా ఏ పంటకైనా ప్రధాన పోషకాలు అనేవి 3 ఉంటాయి. అందులో ముఖ్యమైనది పొటాష్ ఎరువు, భాస్వరం, నత్రజని, పొటాష్. ప్రతి రైతు కూడా వరి పంటకు ఈ 3 ప్రధాన పోషకాలని ఖచ్చితంగా అందించి తీరాలి. అయితే మన ప్రాంతాల్లో చాలా ఎక్కువ మంది ఈ కాంప్లెక్స్ ఎరువుల రూపంలో అవసరానికి మించిన నత్రజని, భాస్వరం ఎరువును అందిస్తున్నారు, కానీ అత్యంత అవసరమైన ఈ పొటాష్ను అయితే వదిలేస్తున్నారు. నాట్లు వేసే రోజు కానీ ఈ దుబ్బు చేసే దశలో మీరు పొటాష్ ఎరువు అందించినా అందించకపోయినా ఖచ్చితంగా ఈ చిరుపొట్ట దశలో మాత్రం మీరు పొటాష్ ఎరువుని అందించి తీరాలి. ఇక పంట యొక్క అన్ని దశలో కూడా ఈ పొటాష్ ఎరువు యొక్క పాత్ర అధికంగా ఉంటుంది. కానీ రైతులు ఎవరు కూడా ఈ యొక్క నాట్లు వేసే రోజు కానీ లేకపోతే దుబ్బు దశలో కానీ వేసుకోరు. దుబ్బు దశలో వేసుకున్న, నాట్లు వేసే రోజు వేసుకున్న చాలా మంచిది. పంట యొక్క రోగ నిరోధక శక్తి బాగా ఉంటుంది, రోగాలను బాగా తట్టుకొని నిలబడుతుంది. ఇక ఇదంతా పక్కన పెడితే ఈ చిరుపొట్ట దశలో మాత్రం ప్రతి రైతు కూడా ఖచ్చితంగా పొటాష్ ఎరువుని అందించి తీరాలి. ఈ దశలో రోగ నిరోధక శక్తి బాగుంటేనే ఈ మెడవెరుపు, అగ్గి తెగులు, అదేవిధంగా కాటుక తెగులు, ఇటువంటి తెగుళ్ళు రాకోకుండా పంటని ఈ పొటాష్ ఎరువు కాపాడుతుంది. సరే, ఈ రోగాలన్నీ రాకుండా పొటాష్ ఎరువు పంటని బాగానే కాపాడుతుంది, కానీ దీని ధర చాలా ఎక్కువగా ఉంది, అందుకే మేము వేయలేకపోతున్నాం అని రైతులు చెప్తుంటారు. అయితే ఈ యొక్క వరి పంట కండి కేవలం 200 రూపాయలు ఖర్చు పెడితే మీరు పొటాష్ ఎరువు అయితే అందించవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం. పొటాష్ ఎరువుని పంటకి 2 రకాలుగా అందించవచ్చు అండి. ఒకటి 50 కేజీల బస్తాల్లో దొరికే పొటాషు, అదేవిధంగా నీటిలో కరిగే పొటాష్ కూడా లభిస్తుంది. ఇవైతే మనకి కేజీ ప్యాకెట్లో లభిస్తాయి. ఉదాహరణకి 319, 13045, 0050 ఇలా 3 రకాలుగా కేజీ ప్యాకెట్లలో మనకి పొటాష్ లభిస్తుందండి. మనం ఎలాగో తెల్ల కంకికి మందు స్ప్రే చేసుకుంటాం కదా, అటువంటి టైంలో ఈ యొక్క నీటిలో కరిగే పొటాషియం తెచ్చి ఒక కేజీ ప్యాకెట్ అంటే 319 కానీ 13045 కానీ 0050 కానీ ఇందులో ఏదైనా ఒకదాన్ని తెచ్చి ఈ యొక్క అగ్గి తెగులు లేకపోతే ఈ మెడవిరుపు, అదేవిధంగా ఈ తెల్ల కంకికి మందులు స్ప్రే చేస్తాం కదా, వాటిలో కలిపి స్ప్రే చేసుకోండి. మన వరి పంటకు కావాల్సిన పొటాష్ అయితే అందుతుంది. లేదు 50 కేజీల బస్తా రూపంలో పొటాషు అందిద్దామనుకుంటే మీరు 50 కేజీల బస్తా తీసుకొచ్చి ఎకరానికి ఒక 20 నుంచి 25 కేజీలు పొటాష్ వేసుకున్నా సరిపోతుంది. ఇంకా ఈ పొటాష్ అండి రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు అందరికీ తెలిసిందే, ఇక పంటలోని గింజల సైజుని, అదేవిధంగా గింజలన్నీ కూడా పాలు పోసుకోవడానికి, ఈ యొక్క గింజల యొక్క బరువు పెరగడానికి కూడా, మంచి బరువు అంటే కాటాకి రావడానికి కూడా ఈ పొటాష్ ఎరువు ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక ఈ యొక్క పంట దిగుబడిని పెంచుకోవడానికి, అదేవిధంగా పంట యొక్క రోగ నిరోధక శక్తి పెరగడానికి, పంటలోని గింజల బరువు పెరగడానికి, అదేవిధంగా గొలుసు పొడుగుగా రావడానికి కూడా ఈ పొటాష్ ఎరువుని ఖచ్చితంగా అందించి తీరాలి. ఇంతేనండి, సింపుల్గా ప్రతి రైతు కూడా ఈ పొటాష్ ఎరువుని అందించుకుంటే మీ దిగుబడులు బాగా పెరుగుతాయి, పంట నష్టం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కనుక రైతులందరూ ఈ వీడియోని చూసి పంటలో పొటాష్ ఎరువు అందించి తీరాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరింత వ్యవసాయ సమాచారం తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.